ఏముండాలి? సమాధానం కలిగి ఉండాలి. బిడ్డలారా, ఆత్మీయ కార్యాలని దేవుడు చేయమంటున్నాడు. ఆత్మీయ ఫలాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ ఎవరిలో ఉండాలి? ప్రభువులోనా? మనం ఆరాధిస్తున్న దేవుళ్ళలోనా? ఎవరిలో ఉండాలి? మనం ఆరాధిస్తున్న దేవుల్లో ఉన్నాయి కాబట్టి అవి మనకి ఇచ్చి వెళ్ళాడు ఆయన. నేను ఏమైతే కలిగి ఉన్నానో మీరు అవి కలిగి ఉండండి, ఇంక వేరొకటి వద్దు, శరీర కార్యాలు వద్దు. ఆయన భూమి మీదకి వచ్చాడా? ఏ కార్యాలు చేశాడు? శరీర కార్యాలు చేశాడా? లేదు, ఆత్మకార్యం. దేవుని బిడ్డలైన మనము ఆత్మల కోసం ఇంతగా ప్రయాసపడి ప్రార్థన చేస్తున్నామే. దేనికోసం? ఏ కార్యాలు మనలో ఉండాలి? ఏ ఫలాలు మనలో ఉంటే నువ్వు ఆత్మను కనగలవు? ఏ ఫలాలు నీలో ఉంటే ఒక ఆత్మకు సువార్త చెప్పగలవు? ఏ ఫలాలు ఉంటే నువ్వు మంచిగా ఉండగలవు? ఒకరి మీద ఒకరు భేదాభిప్రాయాలు కలిగి ఉంటావా? ఆత్మీయ ఫలాలు కలిగి ఉన్న బిడ్డలో చూడండి, నెమ్మది, శాంతి, సమాధానం ఉంటుంది. గొడవకి, కక్షలకి, క్రోధాలకి, అల్లరితో కూడిన ఆటపాట్లకి, లోక సంబంధమైన ఆచారాలకి దేనికి చోటివ్వరు. చోటిచ్చేదల్లా దేవుని ప్రేమకి. మనం ఏం కలిగి ఉండాలి? సమాధానము, దేవుని ప్రేమ, దేవునిపై మనకున్న విశ్వాసం. ఆయన మనపై విశ్వాసం ఉంచి ఉన్నాడు, మనం ఆయన పైన విశ్వాసం ఉంచాలి కదా. ఇప్పుడు ప్రార్థన చేస్తుంది మనమే. ప్రభువా, మా సంఘంలో ఆత్మలు లేవు, ఆత్మలు తక్కువై ఉన్నాయి, ఆత్మలు కావాలి ప్రార్థన చేస్తాం. కానీ ఆత్మలు ఇవ్వాలంటే ఫస్ట్ మనం ఏం సరి చేయబడాలి? మన ఇల్లు సరి చేయబడాలి. ఈ హృదయం అనే ఇల్లు సరి చేయబడాలి. నరపుత్రుడా, నువ్వు లేచి చక్కగా నిలబడు అంటే దానికి అర్థం ఏంటి? ముందు నీ క్రియలను బాగు చేసుకొని చక్కగా నిలబడు, నీ ఇల్లుని చక్కగా కట్టుకో, నీ ఆత్మీయ జీవితాన్ని చక్కగా కట్టుకొని ఎదుటి వారికి బోధించి ఎదుటి వారిని చక్కగా నడిపించాలి. హల్లెలూయా. సేవకుడైనా అంతే, విశ్వాసి అయినా అంతే. కాబట్టి మనం దేవుని సన్నిధిలో చక్కగా నిలబడాలి. మన ఆత్మీయ జీవితం, ఇల్లుని చక్కగా కట్టుకోవాలి, పెరికి వేసుకోకూడదు. కాబట్టి దేవుడు హెచ్చరిస్తున్నాడు, నీ ఆత్మీయ జీవితం చక్కగా కట్టుకుంటున్నావా? ఆత్మీయ తల్లులారా, మన ఆత్మీయ జీవితాల్ని చక్కగా కట్టుకుంటున్నావా? ఆలోచించేవే. చక్కగా కట్టుకుంటున్నావా? మనలో ఏ కార్యాలు ఉండకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు? శరీర కార్యాలు. ఈ శరీర కార్యాలు మనలో నుంచి వెళ్ళిపోతే ఆత్మీయ ఫలాలు బలముగా మనలో నిలబడతాయి. శరీర కార్యాలు మనలో నుంచి వెళ్ళిపోవాలంటే ఎవరు ప్రార్థన చేయాలి? మనమే చేసుకోవాలి. ఎవరు వారి ఆత్మీయ జీవితం కొలది వ్యక్తిగత ప్రార్థన అనుభవం మనకి తెలియాలి. ఇన్ని రోజులు వాక్యాన్ని వెంబడిస్తున్నాం, నేను ఏ కార్యాలు చేస్తున్నాను? ఆత్మీయ కార్యాలు చేస్తున్నానా, శరీర కార్యాల వైపు నడుస్తున్నాను? దాన్ని గుర్తెరిగి మనం జ్ఞాపకం చేసుకోవాలి, మన మనసులోకి తెచ్చుకోవాలి. పలానా రోజు ఆ మాట అంటే చాలు. ఏడబెట్టుకుంటారు అంటే ఏడబెట్టుకుంటారు. పలానా రోజు నువ్వు నన్ను అంటానో ఇట్టను ఉండండి. పలానా విషయాలు జరిగినప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటావే. దేవుడు పదే పదే మనల్ని ఏం చేస్తున్నాడు? కాపాడుతూ హెచ్చరిస్తుంది. దేవుడు అంటాడు, పిల్లరా, మిమ్మల్ని మనుషులు అనొచ్చు కానీ నేను మిమ్మల్ని అంటున్నాను ఒక్క మాట అన్నా. పదే పదే మాటికి ఒక వ్యక్తి మనం గాయపరచబడుతున్నామంటే వారి మీద ఏముంటుంది? అమ్మా, వారి మీదకి ఏమొచ్చి ఉందని అర్థము చెప్పాలి. దేవుని కృప. ఆమేన్. గతించిన 13 సంవత్సరాల క్రితము మా ఆత్మీయ జీవితంలో ప్రయాణంలో ఏమని కొద్ది మాటలు చెప్తాను, ముగిస్తాను. మా ఆత్మీయ తండ్రి, నాకు బాప్తిస్మం ఇచ్చిన ఆత్మీయ తండ్రి ఎంతగానో గాయపరిచారు తెలుసా? పిల్లరా, నాకు గుర్తొస్తుంది గత జ్ఞాపకాన్ని. ఎంతగానో నా కుటుంబాన్ని నన్ను గాయపరిచినప్పుడు, ఎందుకు విశ్వాసిగా ఉన్నప్పుడు నాకు బైబిల్ తెలియదు, ఏం తెలియదు.
బాప్టిజం తీసుకొని 6 నెలల కాలంలోనే నువ్వు సేవకి వెళ్ళిపో. నాకు ఏ ట్రైనింగ్ ఇవ్వలేదు, వాక్యం ఎలా చెప్పాలి, సువార్త ఎలా చెప్పాలి, నీ భార్యను తీసుకుని సువార్తకి వెళ్ళిపో, సేవకి వెళ్ళిపోతే ఉండబోకు సంఘంలో. ఈయన ఎందుకు అంటున్నాడు ఈ మాట? ఏమండి, నేను విశ్వాసిని కదా, అసలు బైబిల్లో నేను పూర్తిగా చదవలేదు, అందులో ఏ విషయం ప్రభువుని నేను చదవలేదు పూర్తిగా, నాకు తెలియాలి కదా. ఏం తెలియకుండానే నేను వెళ్ళి సువార్త చేస్తే ఆత్మలు పట్టబడతాయా? అప్పుడు నాకు సేవకునిగా చేయడము, పాస్టర్లను నాకు కూడా పెద్ద గిల్టీ ఉంది. నేనేంది సేవ చేసేదని రియల్గా నా సాక్ష్యంలో జరిగి నా మనసులో అనుకున్నాను. ఎందుకంటే గిల్టీగా ఫీల్ అయ్యేది. నేనేంది ఏమండి, నేను విశ్వాసిగా ఉండే చాలు, నేను పనికి పోయి చక్కగా సంపాదించుకొని నేను మిద్ది మేడ కట్టుకుంటే చాలు, నాకు చక్కగా ఉండే, నేనేంది సేవ చేసేదని నేను అసహించుకునేది. ఇంకేం పని లేదా, ఏం చేస్తున్నాలే, ఏదో స్వస్థ కార్యాలు జరిగింది, రక్షణ పొందుకున్నాము, దేవుడు నడిపించాడు, ఏమండి మరి సేవ చేయమంటున్నాడు. నేను పాస్టర్లు చూసి కూడా నేను అసహించుకునేది. ఆ స్థితిలో ఉన్న అప్పుడు ఆ సంఘంలో ఉన్న నేను అలా అనుకుని నేను చేయకూడదు. ఏమండి, నేను చేయకూడదు అనుకున్న వాడిని, నేను పాస్టర్ పోస్ట్ నాకొద్దు అనుకున్న వాడిని ఇప్పుడు చూడండి, నా నోటి కూడా నా మనసులో అనుకున్న మాట సేవకుని కూడా చెప్పలేదు. ఆయన అనేదిలే పోతా వస్తుంది, పదే 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 నువ్వు వెళ్ళిపోండి, సంఘంలో ఉండకూడదు. ఆఖరికి సంఘంలోంచి కూడా పంపించేసి వెళ్ళవలేదు, మీ మాట వినవలేదు, నువ్వు వెళ్ళిపోండి, రావద్దని కూడా. చూడండి ఏంటి ప్రభువా నాకు ఈ కష్టాలు అని. ఆ కష్టాలు పడి 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 వచ్చి ఇక్కడ నిలబెట్టాడు ప్రభు. దైవ సేవకుని నుండి ఒక నోటుకుండా ఒక మాట వచ్చిందంటే అది ఎవరి దయ? దేవుని కృప, దేవుని దయ. సంఘంలో అప్పుడు సేవకులు లేవు, మేమున్న సమయంలో సేవకులు లేపబడలా ఎవరు. పదే పదే ఆయనకి నాకు చెప్తుంటే నా పక్కన ఉన్న వారికి వ్యసనం కలిగి, ఏమండి వ్యసనం కలిగి ఆయన్నే సేవకుడుగా నిలబెడుతున్నాడు. వాక్యం తెలియదు, ఆయనే వాక్యాలు నిలబడుతున్నాడు. ఆయన ఏం చెప్పారో కూడా రాదు, మమ్మల్ని నిలబెట్టవచ్చు కదా. ఎన్ని సంవత్సరాలు ఆయన నుంచి కనిపెట్టుకున్నాం, ఆయనకంటే ముందుగా ఆయనే ఎక్కువ అని ఈ జగడాలు పెట్టేవాళ్ళు తయారైపోయారు. ఆ బ్యాచ్ ఎక్కువ అయిపోయారు, సనుగుడి బ్యాచ్. ఎందుకో దేవుని మహాకృప, ఏమండి ఆ పిలుపు వెంబడిస్తూనే వచ్చింది. ఇప్పుడు ఈ రోజుకి ఆ పిలుపు 3 సంవత్సరాల తర్వాత నిలబెట్టి ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ పంపించి ఇక్కడే నిలబెట్టేశాడు ప్రభు. ఆమె హల్లెలూయా. వద్దనుకున్న నా జీవితంలో నేను సేవ చేయ, నేనేందయ్యా సేవ చేసేదానికి ఆశ్రయించుకున్న నా జీవితంలో నన్నే నిలబెట్టాడు ప్రభు. నిందలు పడు, అవమానాలు భరించు, అన్నీ సహించు, కానీ ఓర్చుకో, ఉండు, సేవ చేయి. ఇప్పుడు కూడా అదే 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 ఆ వ్యక్తిగత జీవితంలో ప్రభు అది జరిగిస్తూనే ఉన్నాడు. ఆమె ఆ రోజు సేవకుడి నోటి గుండా పలికిన మాట, ఎప్పుడు 2013వ సంవత్సరంలో పలికిన మాట ఇప్పటికి ప్రభు నెరవేర్చి 7 సంవత్సరాలు. హల్లెలూయా. 2018 నుంచి పరిపూర్ణ సేవలోకి ప్రభు నడిపించాడు. ఈ ఊరికి వచ్చి ఎన్ని అవమానాలు పడ్డాను, ఎన్ని నిందలు పడ్డాను. ఏమండి, నన్ను అవమానించిన వారు, అసహించుకున్న వారు, ఊరి జనాలు కానివ్వండి, ఆత్మీయులు కానీ ఎవరైనా, వారందరి మధ్యలో ప్రభువు నిలబెట్టి నన్ను తిట్టారని వాళ్ళ మీద గొడవ లేదు, మౌనంగానే ఉండి ప్రార్థన చేసుకుని దేవుని సన్నిధికి అప్పగించాను. ప్రభు ఇప్పటికీ నడిపిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రేమైంది ఏం బిడ్డలారా, మనలో ఏ కార్యాలు ఉండొద్దు అంటున్నాడు దేవుడు. శరీరక ఆత్మీయ కార్యాలు ఉండాలి. హల్లెలూయా. కాబట్టి మీకు ఒక ఉపమానం చూపిస్తాను, ఉదాహరణ ఎగ్జాంపుల్. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. తండ్రి ఆస్తిని 2 కుమారులకి ఏం చేయబడుద్ది? 2 భాగాలుగా పంచివేయబడుతుంది. వారిలో చిన్న కుమారుడు అతనికి రావాల్సిన వాటాను, ఆస్తిని తీసుకుని వెళ్ళిపోయాడు. చదువుదాం, ఆ రిఫరెన్స్ చదువుదాం. లూకా సువార్త తీయండి బిడ్డలారా. లూకా సువార్త 15వ అధ్యాయం 11, 12 వాక్యాలు చదవండి. మౌత్ తీసుకోమ్మా. ఓకే. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుషునికి 2 కుమారులు ఉండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో
నాకు వచ్చు భాగం ఇమ్మని తన తండ్రిని అడుగగా పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థుల్లో ఒకరిని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడును గాని ఎవడు వానికి ఏమీ ఇవ్వలేదు. అయితే ఏమండి, బుద్ధి వచ్చినప్పుడు ఏమొచ్చింది? బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలి వాండ్రకు అన్నము ఏం సమృద్ధిగా ఉందంట, అన్నము సమృద్ధిగా ఉంది. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. వెళ్ళి చూడండి, దేనికి విరోధంగా ఉన్నా అంట? పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటము పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారునని అనిపించుకొనుటకు యోగ్యుడు కాను. చాలు తల్లి. హల్లెలూయా. చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ తండ్రి ఇంటి నుంచి పెద్ద కుమారుడు బయలుదేరాడా, చిన్న కుమారుడు బయలుదేరాడా? చిన్న కుమారుడు ఏం తీసుకొని? ఆస్తిని, తన వాటాను తీసుకొని దూర ప్రాంతానికి వెళ్ళాడు. అమ్మా అయ్యలారా, ఏం చేయడానికి వెళ్ళాడు? అతను చేయడానికి, వ్యాపారం చేయడానికి వెళ్ళాడు. అతను మంచిగా బతకాలి, తండ్రి ఆస్తి కంటే ఇంకా 4 గంటలు నేను సంపాదించాలి, అందరిలో నన్నే గొప్పవాడిగా పొగడాలి. పొగడ్తల కోసం ఎక్కడికి వెళ్ళాడండి? తండ్రి ఇంటిని విడిచిపెట్టి పరాయి దేశానికి వెళ్ళిపోయాడు. తండ్రి ఇంటి దగ్గర ఉన్నప్పుడు క్షేమంగా ఉన్నాడు, బాగున్నాడు, ఏ ఇబ్బంది లేదు అతనికి. జాగ్రత్త కలిగి ఉన్నాడు. ఏమండి, తండ్రి ఇంటికాడు ఉన్నప్పుడు ఏ అలవాట్లు లేవు, చెడు అలవాట్లు లేవు, మంచి అలవాట్లతో మంచి క్రమంలోనే పెరిగాడు. తండ్రి ఇంటిని ఎప్పుడైతే విడిచిపెట్టాడో, దూరదేశానికి వెళ్ళాడో, వెళ్ళిన వాడు తండ్రి ఇంటి దగ్గర నేను ఏం నేర్చుకున్నాను, ఏం అనుభవించాను, ఏ స్థితిలో నేను నా తండ్రి ఇంత పెద్దవాడిగా పెంచాడు, నా ఆస్తిని తీసుకుని వెళ్తున్నా, నేను పరాయి దేశంలో వెళ్తున్నా, నాకు బంధువులు లేరు, మిత్రులు ఎవరు లేరు, తోటి స్నేహితులు ఎవరు లేరు, ఎవరి తెలియని ముఖం ఎరుగని ప్రజలు ఉన్నారు. అక్కడ వారు ఎలా ఉంటారు? ఆ దేశ ప్రజలు, ఏవండి, ఆ దేశ ప్రజలు ఎలా ఉంటారో నాకు తెలీదు అనుకొని తన మనసులో గ్రహించుకున్నాడా? అక్కడికి వెళ్ళినప్పుడు నేను జాగ్రత్తగా ఉండాలి, నా తండ్రి దగ్గర బేరాలు పలికి ఆస్తి తీసుకొని వెళ్ళాను, ఆస్తిని తీసుకొని నేను వెళ్ళాను. అక్కడ జాగ్రత్తగా ఉండాలి, అక్కడ నేను క్రమంగా నడవాలి, ఇచ్చిన ఆస్తిని పోగొట్టుకోకూడదు, జాగ్రత్తగా ఉండాలి, నా బిహేవియర్ కాపాడుకోవాలి. ఆ జనాల్లో నా తండ్రి ఇంటి దగ్గర ఎలా బ్రతికానో ఆ మాదిరి నేను చూపించాలని తన మనసులో అనుకున్నాడా తల్లి? చెప్పండి, గుర్తించి అనుకున్నాడా? అనుకోలేదు, గ్రహించుకోలేని మనస్తత్వం కలిగి ఉన్నాడు. మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, పరాయి దేశానికి, పరాయి ప్రాంతానికి వెళ్ళేటప్పుడు ఆ బయట ప్రాంత జనాల బిహేవియర్ ఎలా ఉంది, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, దాన్ని మనము గుర్తించాలి. దాన్ని బట్టి మనము క్రమంగా నడుచుకోవాలి. అలా నడుచుకోపోగా
ఈ యొక్క చిన్న కుమారుడు వెళ్ళి అక్కడ ఆ పట్టణస్తులతో వాళ్ళ మధ్యలో వారి అలవాట్లతో వారితో కలిసిపోయాడు. కలిసిపోయి ఏ కార్యాలు నెరవేర్చాడైనా? శరీర కార్యాలు నెరవేర్చాడు. వ్యాపారం చేద్దామని పోయి అక్కడ ఏ వ్యాపారం చేశాడమ్మా? దుర్వ్యాపారము, వ్యసనాలకు లోనయ్యే వ్యాపారము. అవన్నీ చేసి తాగుడుకు బానిసైపోయాడు, వ్యభిచారానికి బానిసైపోయాడు. ప్రతిదీ పాపంలో పడిపోయి తండ్రి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న ఆస్తిని అంతా పోగొట్టుకున్నాడు. చివరికి తిండి తినడానికి కూడా ఏమండి డబ్బులు లేకుండా పోయినాయి. ఇప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు? ఎవరన్నా ముద్ద పెడితే చాలని అడుక్కున్న స్థితిలోకి వెళ్ళిపోయాడు, దిగసారిపోయాడు. కఠినమైన పరిస్థితుల్లోకి వచ్చి ఎవరైనా ముద్ద పడితే చాలు నాకు బతుక్కి అని. ఒంటి మీద బట్టలు ఎలా ఉన్నాయి, అతని శరీరం ఎలా ఉంది, అతని మాట తీరు ఎలా ఉన్నాయి. ఆస్తి పాస్తులు ఉన్నప్పుడు ఎవరినైనా గుర్తించగలిగాడా? ఎవరినైనా గౌరవించగలిగాడా? ఏమండి, ఈ శరీర కార్యాలు చేస్తూనే వెళ్ళిపోయాడు. లాస్ట్కి ఎక్కడ తీసుకెళ్ళింది శరీర కార్యాలు? ఏమండి, పాపపు లోతుల్లోకి దింపేశాయి. దాంట్లో నుంచి బయటికి రాలేకపోయాడు. తిండి పెట్టేవారు కూడా కరువు అయిపోయింది, నిద్ర కరువు అయిపోయింది, ఇల్లు కరువు అయిపోయింది, గూడు లేదు, గుడారం లేదు, ప్లాట్ఫారం బతికైపోయింది. ఎవరైనా పని ఇస్తే ఎవరికాడన్నా పోయి పని అడిగితే ఎవరు కూడా పని ఇవ్వట్లేదు. పైగా ఆ దేశంలో ఏమొచ్చి ఉంది? కరువు వచ్చి ఉంది. ఒక యజమాని దగ్గరికి వెళ్తే అతను ఎక్కడ పని ఇచ్చాడంట? పందులు. ఏమండి, మన భక్తులందరూ ఏం కాశారు? పందులు. జాగ్రత్త. గొప్ప గొప్ప భక్తులు ఏం కాశారమ్మా? గొర్రెలు మేపారు. ఈ భక్తుడు ఏం మేపాడు? పందులు మేపాడు. పందులు మేపే బ్యాచ్లోకి చేరిపోయాడు. ఈ పందులు ఆశీర్వాదకరమా? ఏమిటి, శపించబడిన అనుభవంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ కూడా ఆహారం పెట్టడం వల్ల ఆఖరికి పందులు తినే పొట్టు ఉంటుంది కదండి, ఆ పొట్టు తినేదానికి వెళ్తే పందులు ఊరుకుంటాయా? మూతితో కొట్టింది ఒక దెబ్బ, పఠాన్ తగిలేకే బుద్ధి వచ్చింది. గాంధీ చెప్పినట్టు మన ఏసై చెప్పినట్టు ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించండి. ఏసై చెప్పాడు కదా, గాంధీ చెప్పాడండి. తర్వాత ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప, ఒక చెంప మీద కొట్టింది, రెండో చెంపకి ఏమొచ్చింది? బుద్ధి వచ్చింది. మా భక్తుడికి బుద్ధి వచ్చి అప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా? శరీర కార్యాలని బయటికి పంపిస్తున్నాడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా. తనలో నిండిపోయిన శరీర కార్యాలన్నిటినీ ఎక్కడికి పంపిస్తున్నాడు? బయటికి పంపిస్తున్నాడు. ఇంతవరకు ఈ కార్యాల్లో నేను నడిచాను, నాకు ఏ ఫలితం లేదు, గౌరవం లేదు, ఘనత లేదు, అన్ని నిందలే, అవమానాలే, నన్ను చీకొట్టేవారే, దూషించేవారే. పాపం చేస్తున్న వాడిని ఎవరైనా మంచివాడు అంటారా? దొంగతనం చేసిన ఎవరైనా మంచివాడని తీసుకొచ్చి దగ్గర పెట్టుకుంటారా? ఏమండి, పాపం చేసిన వాడిని నువ్వు మంచివాడు అంటారా? చెప్పండి. ఆ మచ్చ అనేది అలాగే ఉంటుంది. ఆ మచ్చని పోగొట్టబడాలంటే ఎవరి సన్నిధిలో నిలబడాలి? దేవుని సన్నిధిలో నిలబడాలి. చూడండి, నరహంతకులు లేపబడ్డారు, వ్యభిచారులు లేపబడ్డారు. వారందరినీ ఏం చేశాడు ప్రభువు? మార్చారు. ఈరోజు దేవుని పని చేయడానికి పాత్రలుగా మారారండి వాళ్ళు. ఎవరు పట్టుకున్నారు వాళ్ళని? దేవుడు. ఇప్పుడు ఈ భక్తుడిని ఎవరు పట్టుకున్నాడు? దేవుడు. శరీర కార్యాలు, పందులు దొడ్డిలో ఉన్నప్పుడు శరీర కార్యాలు, ఏ దొడ్డిలో శరీర కార్యాలు విడిచిపెట్టాడు? పందులు దొడ్డిలోకి వెళ్ళాడు. ఆ దొడ్డిలో జ్ఞానోదయం కలిగి ఆ దొడ్డిలోనే విడిచిపెట్టి బయటికి వచ్చాడు. అప్పుడు గుర్తొస్తుంది, నా తండ్రి ఇంట చాలామంది పనివారు ఉన్నారు, నా తండ్రి ఇంట ఆహారం సమృద్ధిగా ఉంది. పందుల దొడ్డి వారికి శరీర కార్యాలు ఆపేశాడు. తన మనసులో ఏమొస్తున్నాయి? అప్పుడు ఆత్మీయ ఫలాలు. అంతవరకు శరీర కార్యాలు, ఆత్మీయ ఫలాలు. ఇప్పుడు ఆత్మీయ ఫలంలోకి వెళ్దాం. ఆత్మీయ ఫలాలు. ఆ బిడ్డలో ఏం మొలుస్తున్నాయి? ఆత్మ ఫలాలు. వేదన పడుతున్న తండ్రి ఇంటి దగ్గర ఎంతోమంది పనివారు ఉన్నారు, ఆహారం సమృద్ధిగా నా పని వారికి పెడుతున్నాడు ఆహారం, నాకు పెట్టడా
హల్లెలూయా. ఎవరు కలిగిస్తున్నారు ఆ మనసు? దేవుడు ఇస్తున్నాడు. ఇది ఆత్మీయ ఫలము. తనలో శరీర కార్యాలు నశించిపోయాయి, ఆత్మీయ ఫలాలు మొలకెత్తుతున్నాయి. ఆమేన్, హల్లెలూయా. అనగా దేవుని కనుదృష్టిలోకి వస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని కనుదృష్టిలోకి వచ్చి ఉన్నాడు, మనసు కలిగి ఉన్నాడు. నా తండ్రి ఇంటి దగ్గరికి వెళ్తా, ఇదే పరిస్థితుల్లో వెళ్తా, నా తండ్రి పాదాల దగ్గర పడతా, నా తండ్రి నన్ను కనికరిస్తాడు. అంతకంటే మొట్టమొదటిగా ఒక శ్రేష్టమైన మాట చెప్పి ఉన్నాడు. తను మోకరించి, ఉన్న స్థలంలో మోకరించి ప్రార్థన చేసినప్పుడు దేనికి విరోధిగా ఉన్నాడంట? పరలోక సన్నిధికి, అనగా నా తండ్రికి, పరలోకపు తండ్రికి, ఇదిగో నన్ను రక్షణలోకి నడిపించిన నా తండ్రికి నేను విరోధిగా ఉన్నా, నా ఆత్మీయ తండ్రికి నేను విరోధిగా ఉన్నా. తర్వాత నా శరీర తండ్రికి, నా భౌతికమైన తండ్రికి నేను పాపంగా చేసిన వాడుగా కనబడుతున్నా. హల్లెలూయా. నా తండ్రికి విరోధిని. ఎవరికి విరోధిగా నిలబడ్డాడంటేనా? పరలోకమందున్న తండ్రికి, తర్వాత అండి భౌతిక పరంగా, శరీరపరంగా కన్నా తండ్రికి. చూడండి, అది ఎవరితో అంటున్నాడు ఆ మాట? వచ్చి ఎక్కడికి వచ్చి అంటున్నాడు? తండ్రి దగ్గరకు వచ్చి అంటున్న మాట, పాదాల దగ్గర పడి అడుగుతున్నాడండి. ఎవరికి ప్రాధాన్యత, రెస్పెక్ట్ ఇస్తున్నాడు? మనం ఆరాధిస్తున్న దేవునికి రెస్పెక్ట్ ఇస్తున్నాడు, విలువ ఇస్తున్నాడు, కన్నీరు గారుస్తున్నాడు. ఎవరి మనసు కలిగి తండ్రి ఇంటి దగ్గరకు వస్తే ఏమండి, అతను ప్రార్థన చేసినప్పుడు, ఇదిగో గర్భశోకంలో వేదనతో, ఆకలి దప్పులో రోధిస్తున్నప్పుడు ఆ ప్రార్థన, కన్నీళ్ళ ప్రార్థన ఎవరి దగ్గరికి వెళ్ళింది? దేవుని సన్నిధికి వెళ్ళింది. అక్కడేమో తండ్రి ఇంటి దగ్గర తండ్రి హృదయాన్ని మార్చాడు దేవుడు. చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. తన తండ్రి హృదయాన్ని మార్చి ఉన్నాడు దేవుడు. తండ్రి ఎవరిని వెంబడిస్తున్నాడండి? మనం ఆరాధిస్తున్న దేవుని వెంబడిస్తున్నాడు, ఆత్మీయతలు వర్ధిల్లుతున్నాడు ఆయన. శరీర కార్యాలు చేయట్లే. శరీర కార్యాల్లో ఏముంది? మురికి ఉంది, చెత్త ఉంది, చెదారం ఉంది, దాంట్లో ఏమి లేదు. సూర్యుని కింద ఉండేదంతా వ్యర్థమే. భక్తుడైన సొలొమోను ప్రసంగిలో రాస్తున్న మాట, సూర్యుని కింద ఉండేదంతా వ్యర్థమే, ఏమి లేదు. ఉన్నదంతా పైనే, సూర్యుని పైన ఉంది, దేవుని దగ్గర ఉంది. మనం ఏ వాటిని వెతకాలి? పైనున్న వాటిని వెతకమంటున్నాడు, కానీ కిందన్న వాటిని, సూర్యుని కింద ఉన్నది వాటిని వెతకమంటున్నాడు. మన ఆత్మీయ జీవితం సూర్యుని కిందకే ఆగిపోతుంది, కానీ సూర్యుని దాటి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఆ పరమ సూర్యుని దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆ నీతి సూర్యుని దగ్గరికి వెళ్ళిపోవాలి, ఆ సూర్యుని కలుగు చేసిన దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. మన మనస్సు, మన ఆలోచన, మన ఆశ నిగ్రహము, మన సమాధానము దేవుని దగ్గరికి వెళ్ళిపోవాలి. నా దేవుడు భూమి మీదకి వచ్చి నాకు సమాధానం ఇచ్చి వెళ్ళాడు. ఆయన నాకు సమాధానము కలుగు చేయాలని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చూడండి, తప్పిపోయిన కుమారుడు ప్రార్థించినప్పుడు దేవుడు కనికరం చూపలేదా? దయ చూపలేదా? శరీర కార్యాలు పక్కన పెట్టి ఆత్మీయ జీవితంలో అడుగు పెట్టి ఎంటర్ అయినప్పుడు, తండ్రి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు అవమానం జరుగుతుంది, నిందలు పడుతాను, ఇదిగో నేను విడిచిపెట్టిన ప్రాంతం వారు నన్ను దూషిస్తారని లెక్క చేయలే. నా తండ్రి నన్ను తోసేస్తాడని లెక్క చేయలేదండి. ఇక్కడ పడిన అగచాట్లు అక్కడ కొత్త ఏం కాదుగా. అక్కడ పోయి నేను భరిస్తా, నా తండ్రే కదా నెట్టేస్తాడు, నా బంధుమిత్రులే కదా, మా దేశ ప్రజలే కదా, పనిలే. ఇక్కడ పడే బదులు ఆడ పడితే బాగుంటుంది, వారు నన్ను ఏం చేస్తారని ప్రార్థన చేసుకున్నాడమ్మా, క్షమిస్తారు అని పశ్చాత్తాపం పడి తండ్రి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు సమీపాన దూరంగా నిలిచి తండ్రి ఎవరి వైపు చూశాడండి? కుమారుడి వైపు చూసినప్పుడు చూడండి, తన మనసులో వేదనంతా కరిగిపోయిందండి, బాధ అంతా. ఎవరి కోసం ఎదురు చూశాడు తండ్రి? కుమారుని కోసం. ఇప్పుడు ఎవరి కోసం మన పరమ తండ్రి ఎదురు చూస్తున్నాడు? మన కోసం. మనలో శరీర కార్యాలు ఉంటే మనం దేవుడు సన్నిధికి ఎత్తబడగలమా? చూడండి, ఆయన ఎదురు చూస్తుంది ఏం తెలుసా? నా బిడ్డలో శరీర కార్యాలు
ఉండకూడదు. నా సేవకుడుల శరీర కార్యాలు ఉండకూడదు. నా సేవకుడులు ఆత్మీయ ఫలాలు ఫలించాలి, అభివృద్ధి చెందాలి. సంవత్సరం జరుగుతుండగా దేవుడు తన కార్యాలు ఎలా నూతన పరుస్తున్నాడో మన కార్యాలు కూడా నూతన పరచాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, తండ్రి దగ్గరకు వచ్చి దేవుని ఘనపరుస్తుంటే ఫస్ట్ ప్రథమ స్థానము మన పరలోకపు తండ్రికి ఇస్తుంటే తండ్రి సంబరపడిపోతున్నాడండి, ఆశ్చర్యపడిపోతున్నాడు. పనివారందరూ పాదాల దగ్గర పడిపోండి కుమారుని చూసి ఆశ్చర్యపోతున్నారు. తన కుమారుణ్ణి చిన్నకు ఎవరు గుర్తించలేకపోతున్నారు. ఆ అవతారాన్ని చూసి తండ్రి చూసి గబగబ వాడిని పైకి లేపి పనివాడికి బాధ్యత అప్పగించాడు. ఏమని? వాడికి స్నానం చేయించి ప్రశస్తమైన వస్త్రములు తొడిగించి వాడి చేతికి ఏం పెట్టాడంట? ఉంగరం పెట్టాడు. ఉంగరం పెట్టి తర్వాత ఏం తొడిగించాడు? జోడులు తొడిగించాడు. చెప్పులు దేనికి సాదృశ్యం అయ్యి? ఏమండి? చెప్పులు దేనికి సాదృశ్యం? సమాధానము. ఏమండి? సిద్ధ మనస్సు. ఏ జోడులు మనకు ఉండాలి? సిద్ధ మనస్సు కలిగిన జోడులు అంటే సమాధానము. ప్రశస్త వస్త్రములు అలంకరించాడండి. అలంకరించి ఊరి జనాల మధ్యకి తీసుకొచ్చి, ఈ నా కుమారుడు తప్పిపోయాడు, ఒక గొర్రె పిల్లని వధించి, ఒక దూడను వధించి భోజనం సిద్ధపరిచి ఊరంతా పెట్టనని సంబరం చేస్తున్నాడండి. అమ్మాయి హల్లెలూయా, హల్లెలూయా. సంబరం చేస్తున్నప్పుడు తండ్రి ఇంటి దగ్గర ఇంకో కుమారుడు ఉన్నాడు కదండి. ఏ కుమారుడు? పెద్ద కుమారుడు. అతను ఎక్కడ పని చేస్తున్నాడు? చూడండి, ఆ కార్యం జరిగేటప్పుడు పొలంలో ఉన్నాడు పని చేస్తున్నప్పుడు. తండ్రి దగ్గర ఏదో శబ్దాలు వినపడుతూ, ఆర్భాటాలు చేస్తూ, ఏదో ఉత్సాహ గానాలు వినపడుతుంటే అతడు ఆ పని ముగించుకొని తండ్రి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చినప్పుడు ఏందిరా ఇది, ఎప్పుడైనా హంగామా జరుగుతుంది, ఇల్లంతా ఏంది సందడి. అప్పుడు రాగానే చూడండి, చిన్న కుమారుడు సాయి చూసి, తమ్ముడు సాయి చూసి అన్నకేమొచ్చింది? కోపం, ఈర్ష్య. ఇంట్లో రావడానికి కూడా అడిగేశాడు, నేను రాను. వాడిని మళ్ళా తీసుకొచ్చి నా తండ్రి ఇంట్లో పెట్టుకున్నాడు. ఏమండే? వాడిని తీసుకొచ్చి మళ్ళీ నా తండ్రి ఇంట్లో పెట్టుకున్నాను, నేను రాను అని అలిగేసి బయటే ఉన్నాడు. ఆ పోయాన్ని తమ్ముడు వచ్చి ఉన్నాడు పనివారిని చెప్తుంటే, నేను పోను, నేను ఏడే ఉంటా. అప్పుడు తండ్రి చూసి ఆయన గుర్తించి తండ్రి వెళ్ళి ఆయన చేయబట్టుకొని, పెద్ద కుమార్ చేయబట్టుకొని లోపలికి తీసుకొచ్చి ఒక మాట చెప్తున్నాడు. ఏమని? చదువుదామండి, చివరి మాట చదువు. దాంట్లోనే లూకా సువార్త 21:31-32 మాటలు చదువు. అందుకతడు, నా కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను. ఆమేన్. హల్లెలూయా. ఏమన్నాడండి పెద్ద కుమారుతో? నీ తమ్ముడు ఫస్ట్ చనిపోయాడు. ఏమన్నాడు? చనిపోయాడు, తప్పిపోయి మరలా తిరిగి వచ్చాడయ్యా. చనిపోయాడంటే అర్థం ఏంటి? ఈ శరీర కార్యాలు నీ తమ్ముళ్ళలో చచ్చిపోయాయి. పాత స్వభావాలు నీ తమ్ముడిలో లేవు. ఇప్పుడు పాతవాడు కాదు, పాత బ్రతుకు లేదు, పాత ఆశలు లేవు. వాడిలో ఉన్న వల్ల దేవుని ఆశలు, దేవుని ప్రత్యక్షత వాడిలో నిలువై ఉంది. నా కుమారుడా, వాడు దేవుని బిడ్డగా జన్మించాడు, స్వస్థత పొందుకున్నాడు. మారు మనసుకి ఏ బుద్ధి వచ్చిందంట? స్వస్థత బుద్ధి వచ్చింది. వాడు చనిపోయాడు, వాడిలో పాత స్వభావాలు చచ్చిపోయాయి, కొత్తగా నూతనంగా జన్మించాడు. వాడు నా దగ్గరకు వచ్చి ఏమన్నాడు అడిగాడు తెలుసా? ఏమండి, మా నా వైపు చూడండి, కుమారుడు హోదాలో రాలా,
నా బిడ్డ హోదాలో రాలా వాడు వచ్చి నా దగ్గర ఏమని చెప్తున్నాడంటే, నన్ను అడుక్కుంటున్నాడయ్యా, పని అడుగుతున్నాడు. నా తండ్రి, నేను నీ దగ్గర నుంచి నేను వెళ్ళిపోతే దుర్వ్యాపారం చేసి వ్యసనాకాంతుడై పాపంలో పడిపోయి పోగొట్టుకున్నా, నీ దగ్గరకు వచ్చి నిలబడి ధైర్యంగా నిలబడి ముఖం చూపించే అర్హత నాకు లేదు. ఏమన్నాడండి? నాకు లేదు. అయితే నాకు లేదు. నేను అడిగితే, నీ కుమారు హోదాలు అడిగితే నువ్వు నా శిక్షిస్తావు. నా తప్పుని ఒప్పుకొని పశ్చాత్తాపడు. నా తప్పు, నీ కుమారుడి హోదాలను నిలబడటం నాకు అవకాశం పోగొట్టుకున్నా లేదు. నీ పనివారిలో అయ్యా పట్టని వెతుకులు పెడుతున్నా కదా, నీ పనివారు 100 మంది పనివారు ఉన్నారు, నేను ఒక్కడిని కరువు అయిపోతాను. అక్కడ పరాయ దృశ్యంలో నేను తిరిగినప్పుడు ముద్దు పెట్టాను. నీ దగ్గరకు పనివారు ఉన్నారు. నా తండ్రి దగ్గర, నన్ను కన్న తండ్రి దగ్గర ఆస్తిపా సమృద్ధిగా ఆహారం ఉంది. ఎవరి దగ్గరో పోయి పని చేసి బతికే అంటే, నీ దగ్గరే ఒక కూలివాడిగా పనిచేస్తానయ్యా. ఒక పని, నాకు ఊరికినే అన్నం పెట్టద్దు, నా శక్తి దగ్గర పని. ఏదో గొర్రెలు మేపుకుంటున్నా, ఏదో పనివాడిగాను ఏదో ఒక పని, ఆ పని చేసుకొని బతుకుతానయ్యా, అంత ముద్ద అన్నం పెట్టయ్యా అని ఎవరిని వచ్చి అడిగాడండి? తండ్రిని అడిగాడు. తండ్రిని అడిగినప్పుడు ఆ బిడ్డ మనస్సు, తండ్రి మనస్సు ఎలా ఉంటుందండి? తల్లిదండ్రుల మనస్సు, తండ్రి మనసు కరిగిపోయింది. ఇలా అడిగాడు రా నీ తమ్ముడు. వాడు ఆస్తి కోరుకోలేదు. నాకు వద్దు, ఆస్తి ఏం వద్దు, అవన్నీ వ్యర్థం పోగొట్టుకున్న వద్దు, నువ్వు అనకిచ్చింది ఇది, నీకే నాకేం వద్దు, పని చూపించు, ఒక ముద్దన్నం పెట్టాయా, ఆకలితో చచ్చిపోతున్నానయ్యా అని అడిగినప్పుడు తండ్రి ప్రేమించి పైకి లేపి స్నానం చేపించి ప్రశస్తమైన బట్టలు తొడిగించి ఉంగరం పెట్టి తనకి నెత్తిన ఏం పెట్టాడు, గొలుసు మెడలో వేసి నా కుమారుడు తప్పిపడి కుమారుడని జనాలకు పరిచయం చేశాడండి. చూడండి, ఆ మాదిరి ఊరి వాళ్ళు ఆ బిడ్డని చీదరించుకోకూడదు, అసహించుకోకూడదని అక్కడ తన కుమారుని అపేక్షిస్తే ఎవరికి అవమానము? తండ్రికి. ఒరే, వాడు వచ్చి అడిగాడు రా, వాడు ఎవరి కుమారుడు, వాడు ఎవడి తమ్ముడు రా, వాడు నీ తమ్ముడే కదా, నీకు అవమానం లేదా? వాడు పాస్తులు అడగలా, నీకు వాటా ఇచ్చా, నాకున్న ఆస్తి కూడా నువ్వే తీసుకో, వాడికి ఏమి ఇవ్వను, నాకున్నవన్నీ నీవే నాయన, నువ్వు నన్ను పెట్టి పోకుండా నన్ను కనిపెట్టుకునే ఉన్నావు, నీలా కోపాన్ని తీసే కుమారుడా, వాడిని కరుణించురా, నేను కరుణించినానే కుమారుని బతిమలాడాడు. వాడు ఏం అడగటం లేదురా, వాడికి పెట్టకుండా తరిమేస్తే మనకి బాధరా, అవమానవరా, నీ తండ్రికి చెడ్డ పేరు తెస్తావు అన్నప్పుడు పెద్ద కుమారుడు ఏమైపోయాడని మౌనంగా అయిపోయాడు, ఇంకేం అనలేకపోయాడు. సరే పో, నాకు ఏ కొదువు లేకుండా, నాకు ఏ సమస్యలు, ఏ గొడవలు వాడి వల్ల రాకూడదు, రావునైనా నేను చూసుకుంటాను, సరే పో అని. చూడండి, అది ఏం మనసు. అప్పుడు చివరిగా అంటున్న మాట ఏం తెలుసా? వాడు చచ్చిపోయాడు. ఏమంటున్నాడు? వాడు చచ్చిపోయాడు. అది కళ్ళ బతికున్నాడు, శరీరంగా బతికున్నాడు, ఆత్మీయతలో చచ్చిపోయాడు. శరీరం ముందు చచ్చిపోయాడు, పైకి కనబడుతున్నాడు, శరీరం ముందు కోరికలు చచ్చిపోయినాయి, ఆత్మీయతలోనే బ్రతుకున్నాడు. శరీరం ముందు చచ్చిపోయాడు, ఆత్మీయతలో బ్రతుకున్నాడు. బాప్తీసం తీసుకున్న ప్రతి ఒక్క బిడ్డ శరీరం ముందు ఈ కోరికలు మనలో అన్ని స్వభావాలు చచ్చిపోవాలి, ఆత్మీయతలో మన బ్రతుకుండాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆత్మీయతలో బతికున్నాడో అతని పేరు గొప్ప చేయబడిందా? పెద్ద కుమారుడి పేరు గొప్ప చేయబడిందా? తల్లి చెప్పండి. చిన్న కుమారుడు పేరు గొప్ప చేశాడు దేవుడు. దేవుని కనుదృష్టిలో చిన్న కుమారుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. మనలో అదే దేవుడు సూటిగా మాట్లాడు, వీళ్ళు శరీర కార్యాలు ఇంకనూ ఉన్నాయి. బల్ల తీసుకున్న బిడ్డలు ఆత్మీయులు ఆత్మల కణాలని ఆరుబాటు, వీళ్ళు శరీర కార్యాలు చచ్చిపోవాలి హెచ్చరిస్తున్నాడు. ఈ వారంలో కఠినంగా దేవుడు ఉపదేశంలో మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఏం కార్యాలు చచ్చిపోవాలి? ఏవండి, నిందలు వస్తాయి, క్రైస్తవులకే కదా నిందలు వస్తాయి, ఆత్మీయతలు ఎదిగే వారికే
వస్తాయి నిందలు, అవమానాలు, వాటన్నిటిని తట్టుకొని నిలబడాలి కదా. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని చేసి అంటున్నాడు, నా శ్రమలను భరించువాడే చెప్పండి, నా కుమారుడు, నా కుమార్తె. నా శ్రమలను భరించకుండా ఏమండి, నా శ్రమల్లో నిలబడకుండా తిరుగుతుండేవారు నా కుమారులు కాదు. అపోస్తలుడైన పౌలు గారు ఏమనిపించారండి? శ్రమలు అనుభవించలేదా? క్రీస్తునందు వచ్చే శ్రమలే నాకు కావాలి. ఏం కోరుకున్నాడండి? క్రీస్తునందు శ్రమపడ్డాడు. మోషే ఐగుప్తు ధనము కంటే క్రీస్తునందు పడుతున్న నింద గొప్పది ఎంచుకుని, అంత గొప్ప నాయకుడే శ్రమను ఎంచుకొని బానిసల్లో కలవలేదా? ఒక రాజ్యాన్ని పరిపాలించే రాజు బానిసల్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదా? ఆ రాజు పోస్ట్ని వదలలేదా? పరమ రాజు ఒక పోస్ట్ ఇస్తాడండి, ఆయన సన్నిధిలో నిలబడ్డాడు. హల్లెలూయా. నువ్వు ఏ పోస్ట్ కోసం ఎదురు చూడాలి? లోక సంబంధమైన పోస్ట్ కోసమా? పరలోకమందు ఉన్న రాజు ఇచ్చే పోస్ట్ కోసమా? ఏమండి, దేనికోసం ఎదురు చూస్తున్నావు అండి? ఏ వరం కోసం ఎదురు చూస్తున్నావు? పరలోకమందున్న దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వాలి, ఒక కృప ఇవ్వాలి, ఒక వరం ఇవ్వాలి, సంఘంలో నన్ను ఘనమైన పాత్రగా నిలబెట్టాలి అనగా మనలో ఏ కార్యాలు చచ్చిపోవాలి? తప్పిపోయిన కుమారులు ఏదైతే చచ్చిపోయాయో అవి మనలో చచ్చిపోవాలి. ఆత్మీయతలో బ్రతకాలి. ఈ వాక్యాన్ని పదే పదే గుర్తు చేస్తున్నాడు. సమాధానం వచ్చేసి ఆ బిడ్డకి ఏం తొడిగించాడు? జోడులు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి? సిద్ధ మనసు అనగా సమాధానము జోడులు. ఆ జోడులు తొడిగించాడండి. దేవునికి సాదృశ్యంగా ఆ బిడ్డని అలంకరించాడు.